సమయంలో మంగళం శ్రీనుతో పుష్ప ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటిగా కొత్తగా వచ్చింది. మరో సీన్లో పుష్ప2 తనను తాను వైల్డ్ ఫైర్ అని చెప్పిన తర్వాత ఎస్పీ షెకావత్తో ఇక మూటా ముల్లె సర్దుకొని పోదాం అని మంగళం శ్రీను అంటాడు. అప్పుడు శ్రీనుతో తనకు ఓ టన్ను ఎర్రచందనం కావాలని అడుగుతాడు. మరో సీన్లో ఎస్పీ షెకావత్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రూట్ కనిపెడతాడు. ఇక సిండికేట్లో ఆధిపత్య పోరు, పుష్ప జపాన్కు వెళ్లి మిస్సైన షిప్మెంట్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం, జక్కా రెడ్డి చనిపోయిన తర్వాత జాల్ రెడ్డి దగ్గరికి వెళ్లి తనతో చేతులు కలవాలని పుష్ప అడగడం, కావేరి పెళ్లి సమయంలో తన అన్న నుంచి తన చిన్ననాటి లాకెట్ తిరిగి పొందడం లాంటి సీన్లు ఈ రీలోడెడ్ వెర్షన్లో చేర్చారు. కొత్తగా వచ్చిన ఈ సీన్లతో ఈ మూవీ మరింత ఆసక్తికరంగా మారింది. పుష్ప2 ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఒప్పందం ప్రకారం థియేటర్లలో రిలీజైన 56 రోజుల తర్వాతే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఆ లెక్కన జనవరి 29 తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. పుష్ప1 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండగా, ఇప్పుడు సీక్వెల్ మాత్రం నెట్ఫ్లిక్స్లోకి రాబోతోంది. ఇక ఓటీటీలోకి ఈ రీలోడెడ్ వెర్షన్ నే మేకర్స్ తీసుకురానున్నారు. ఆ లెక్కన 3 గంటల 40 నిమిషాల పాటు పుష్ప2 మూవీ చూడటానికి రెడీగా ఉండాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.